నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. అంతర్గాం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన విద్యార్థి ఎన్చర్ల సాత్విక్కు ఏఐఎస్ఎఫ్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి గోదావరికని ప్రధాన చౌరస్తాలో మానవహారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి బైరమల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ సాత్విక్ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన పెద్దపల్లి ఆర్డీఓ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొంటసాగర్, సురేష్, దనాల మహేష్, ఇతర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. లింగాపూర్ మోడల్ స్కూల్లో సాత్విక్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఈరోజు పీఈటీ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లే ఆయన చనిపోయిందని చెప్పి మనకు కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉంది. ఈరోజు పీఈటీ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్ల ఒక కడుపు కోత మనము ఎవరు తీరుస్తారని చెప్పి కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. వారిని మొన్న ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలుపగా వారికి బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని చెప్పి డిమాండ్లతో నిరసన తెలిస్తే అక్కడికి మన పెద్దపల్లి ఆర్డీఓ గారు వచ్చి మీడియా ముందు మేము మీ డిమాండ్లను మేము పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వగా నిరసనను మేము క్లోజ్ చేయడం జరిగింది. ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి రామగుండం ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడికి ఈరోజు ఒక కడుపును మనం ఎవరు తీర్చగలరని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. ఇప్పుడు స్కూలుకు పంపించాలంటే తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విద్యాలయాలు విద్యకు నిలయాలుగా ఉండాలి కానీ విషాద ఘటనలకు వేదిక కావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జోహార్ సాత్విక్, జోహార్ సాత్విక్, జోహార్ సాత్విక్. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.